రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వవసునామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. 223 మంది పిల్లలకు యూనిఫాము, బ్లేజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 223 మంది విద్యార్థులకు ఉగాది సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన యూనిఫారం, బ్లేజర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫారం, 300 నుండి 700 ఖరీదైన బ్లేజర్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ఎప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం రాజమహేంద్రి విద్యా సంస్థల తరపున తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫారం అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయని, కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని టీకే వెల్లడించారు. ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి యూనిఫార్మ్స్ అలాగే బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. యూనిఫార్మ్స్ ఒకటి 600 నుంచి 700 రూపాయల కాస్ట్ ఉంటుంది. అలాగే బ్లేజర్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్, బ్లేజర్స్ 223 మంది పిల్లలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లేజర్ వేసుకోగానే ఒక విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను చిన్నప్పుడే కోట్ వేసుకున్నాను, నేను పెద్ద అయ్యాక కోట్ వేసుకుని ఒక లాయరు, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే భావం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి వేళ బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి చీరలు కానివ్వండి, అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు, లేకపోతే బుక్స్, బట్టలని పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది.